మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మధ్యాహ్నం పూట ఎంతో చక్కగా మనం స్వాధ్యాయం సిరీస్ లో బాగా చక్కటి జ్ఞానాన్ని ప్రతిసారి ఆ గ్రంథం ద్వారా అందుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు సరికొత్త జ్ఞానంతో సరికొత్త గ్రంథంతో స్టార్ట్ చేసుకుందాం దేవన్. ఈ రోజు మనతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి సుజాత మేడం గారు బెంగళూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు మనం తీసుకున్న ఒక గ్రంథం ఈ రోజు నుంచి డే 1 స్టార్ట్ చేసుకుంటున్నాం. కోరికల వల్ల నష్టాలు. తటవర్తి వీరరాఘవ సార్ గారు రచించిన చక్కటి ఆ గ్రంథం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుదాం మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. శ్వాసమేధ ధ్యాస ఇంతటి ధ్యాన మార్గాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి, ఈ బ్రహ్మాస్ జూమ్ మెడిటేషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులు అందరికీ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు సుజాత, బెంగళూరు. నేను ఎంచుకున్న టాపిక్ కోరికల వల్ల నష్టాలు. బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్ రచించారు కోరికల వల్ల నష్టాలు. జీవితంలో మనం ఏదైనా కోరుకుంటాం, ఆ కోరిక తీరకపోతే ఆశ సహజము, అత్యాశ అసహజం అన్నమాట. ఆశ ఉండవచ్చు, ఆ కోరిక కోసం మనం ఎంతో కృషి చేస్తాం, కానీ అత్యాశ దుఃఖానికి చేటనమాట. ఈ కోరిక తీరకపోతే క్రోధము కోపము కలుగుతుంది. దాని వల్లనే అరిషడ్ వర్గాలకు లోనయ్యి పతనానికి లోనవుతాము. ఉదాహరణకి రావణాసురుడిని, దుర్యోధనుని ఇలాగే తీసుకుంటారు. రావణాసురుడికి ఉన్నతమైన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు, అంటే అరిషడ్ వర్గాలను జయించలేకపోయాడు. ఆత్మలింగాన్ని పొందాడు, అపారమైన జ్ఞానాన్ని పొందాడు, ఆత్మ దర్శనం చేసుకున్నాడు, కానీ తనలోని అరిషడ్ వర్గాలను జయించలేదు, అహంకారానికి లోనయ్యాడు. అందుకే మనలో ఉన్న లోపాలని సరిచేసుకోమంటారు. అక్కడ మనం లోపాలకు గురైతే పతనం అవుతాం అన్నమాట, నేలపాలైపోతాం. దుర్యోధనుడు ఎంత సంపద ఉన్నా పాండవుల దగ్గర రాజ్యాన్ని అన్నిటినీ తీసుకున్నాడు, కానీ తను పాండవుల్ని ఎప్పుడు జయించాలి, పాండవుల్ని పట్టు పాన్పు మీద పడుకున్నా కూడా తనకి సుఖం లేదనమాట. ఏంటంటే పాండవుల్ని నాశనం చెయ్యాలి, కానీ చివరాఖరికి ఎవరు నాశనం అయ్యారు? దుర్యోధనుడే నాశనం అయ్యాడు. మనమే దుఃఖానికి, మనం అత్యాశకు గురైతే దుఃఖానికి మనమే చేటనమాట. మనల్ని ఎవరు నాశనం చేయాలి? దీనికి ఒక ఉదాహరణ చెబుతారు మాస్టర్స్. ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే ఇనుముని నాశనం చేస్తుంది. అలాగే మానవుల్లో ఉన్న చెడే తనని నాశనం చేస్తుంది, మనల్ని ఎవరు పాడు చేయలేరు అనమాట. మన నాశనానికి మన చెడే కారణం అవుతుంది. మనిషి అన్నాక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కోరికల వల్ల నష్టాలు. కోరికలు లేకుండా ఎవరు ఉండరు భూమి మీద. చాలా మందికి అనిపించవచ్చు కోరికల వల్ల నష్టాలు ఏమిటి అని. అంటే మన కోరికలకు మనస్సే మూల కారణం అన్నమాట. కోరిక లేకుండా ఎలా ఉంటుంది? అసలు కోరిక లేకపోతే జీవించటం ఎందుకు అంటారు. అసలు జీవించేదే కోరికలు తీర్చుకోవటం కోసం కదా. ఈ కోరికల కోసమే కదా మనం దైవాన్ని పూజించేది, ప్రార్థించేది. అంటే పూజించటం అంటే మన కోసము, ప్రార్థించటం అంటే ఇతరుల కోసం ప్రార్థించాలి. బాహ్యంగా ఉన్నప్పుడు, ప్రాపంచికంగా ఉన్నప్పుడు స్వార్థం కోసమే, మన స్వలాభం కోసమే ఇతరుల్ని, భగవంతుడిని కూడా నేను చేసిన తప్పుల్ని పాపాలని క్షమిస్తాడు అనుకుంటాం. మనం చేసిన తప్పులు పాపాలు క్షమిస్తాడు, మనం కానుకలు ఇచ్చినా అవి మన కోరికలు తీరుస్తాడు అనే పెద్దలు చెప్పారు. కోరితే ఇస్తాడు భగవంతుడు, నా తప్పుల్ని పాపాలని క్షమిస్తాడు. అంటే పూజ చేస్తున్నాం మనకిష్టమయ్యి, కానీ భగవంతుడు మెచ్చేది మనం చేసే పనులు కాదు, మనలో ఉన్న ఆచరణని గ్రహిస్తాడు భగవంతుడు. ఆచరిస్తేనే ఆయన ఆచరణే ముఖ్యం అన్నమాట భగవంతుడికి. బాహ్య ప్రవర్తన అంటే నా నైతిక ప్రవర్తన గమనిస్తాడు. నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు పరివర్తన చెందుతానన్నమాట. నిరంతరం నన్ను నేను సాధించుకోవాలి, నన్ను నేను శోధించుకోవాలి. అసలు కోరికలు లేకుండా జీవించలేం కదా. కోరికలు తీర్చుకోవడం కోసం కదా
అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కోరికలతో జీవిస్తున్న మానవులకు ఆ కోరికలే ఎన్ని రకాల నష్టాల్ని, కష్టాల్ని కలిగిస్తాయో తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నించరు. కోరికల్ని అదుపు చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. అలా ఎవరైతే కోరికల్ని అదుపు చేసుకోగలుగుతారో వారు జీవితంలో అవసరాలకు పరిమితమవుతారు. అంటే శరీర అవసరాలకు పరిమితం అవ్వాలి. ఇక్కడ రమణ మహర్షి ఉదాహరణకు తీసుకుంటే ఆయన ఆత్మకే టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. శరీర అవసరాలను తీర్చుకున్నాడు. ప్రపంచ ధ్యాసను, శరీర ధ్యాసను తగ్గించుకున్నాడు. కోరికల్ని అదుపు చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. అలా ఎవరైతే కోరికల్ని అదుపు చేసుకోగలుగుతారో వారు జీవితంలో అవసరాలకు పరిమితమవుతారు. కోరికల్ని అదుపు చేయాలి అంటే కోరికలకు మూల కారణం మనస్సు. కోరికలకు మూల కారణం మనస్సు. కాబట్టి మనస్సును మీరు అదుపు చేస్తే కోరికలు మీ అదుపులో ఉంటాయి. అంటే మనస్సుని అదుపు చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి మనస్సుని. మనస్సును స్వాధీనపరచుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస, నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని చేసినప్పుడే మనసు అదుపులోకి వస్తుంది. ప్రతినిత్యము శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని చేయటం వలన మనసు అదుపులోకి వస్తుంది. మనసు శుద్ధంగా ఉంటుంది. మనసు శుద్ధంగా ఉంటే హృదయ శుద్ధి కలుగుతుంది. వాసనలు లేని హృదయంలోనే కదా వాసుదేవుడు ఉండేది. కాబట్టి మనస్సును మీరు అదుపు చేస్తే కోరికలు మీ అదుపులో ఉంటాయి. అంటే మనసు చెప్పినట్టు మీరు వినటం కాదు. అంటే ఇక్కడ మనసు చెప్పినట్టు మనం వినటం కాదు. మీరు చెప్పినట్టు మనసు వినాలి అంటే నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని చేసినప్పుడు మనసు వింటుందన్నమాట. 11 ఇంద్రియాలు మనసు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియం మనసు. ఈ 11 ఇంద్రియాలు లోపభూయిష్టమే. ప్రపంచం వైపు వెళ్తే లోపభూయిష్టమే. కానీ ఆత్మ వైపు తిప్పితే ఈ మనస్సు కూడా అద్భుతాన్ని సృష్టిస్తుంది. అది ఎలా సాధ్యము అంటే శ్వాస మీద ధ్యాస మార్గమే. పత్రి గారు మనకు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానము. బుద్ధుడు ఆనాపాన సతి. కోరికల వల్ల నష్టాలు. ఇవాళ మొదటి అంశము కోరికల వల్ల నష్టాలు. కోరికలు లేకుండా ఎవరు ఉండరు. చాలా మందికి అనిపించవచ్చు కోరికల వల్ల నష్టాలు ఏమిటి, కోరికలు లేకుండా ఎలా ఉండగలము, అసలు కోరికలు లేకపోతే జీవించటం ఎందుకు, అసలు జీవించరే కోరికలు తీర్చుకోవటం కోసం కదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందుచేత ఇలా కోరికలతో జీవిస్తున్న మానవులకు ఈ కోరికలు ఎన్ని రకాల నష్టాల్ని, కష్టాన్ని కలుగజేస్తాయో తెలుసుకుందాం మాస్టర్స్. ఎందుచేతంటే ఇవి కనుక తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నించరు. శరీర అవసరాలకు పరిమితమవుతారు. కోరికల్ని అదుపు చేసుకోవటానికి, కంట్రోల్ చేసుకోవటానికి, విత్డ్రాయల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. అలా ఎవరైతే కోరికల్ని అదుపు చేసుకోగలుగుతారో వారు జీవితంలో శరీర అవసరాలకు పరిమితమవుతారు. అలా అవసరాలకు పరిమితమై జీవితంలో సుఖశాంతులతో, సంతోషాలతో జీవించగలుగుతారు. ఆ జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ప్రపంచంలో గమనిస్తే అంతా కోరికలు కోరేవారే కనిపిస్తారు. మానవులకి రకరకాల కోరికలు ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో 700 కోట్ల మంది పైగా జనాభా ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి. ఒకళ్ళు ఇంకొకళ్ళు కోరికలకి సంబంధం ఉండదు. సహజంగా ఎవరికైనా ముఖ్యంగా సుఖపడాలనే కోరిక ఉంటుంది. అంతేకాదు సంతోషంగా జీవించాలనే కోరిక కూడా ఉంటుంది. ఆనందం పొందాలనే కోరిక కూడా ఉంటుంది. మరి మీ గురించి కొంచెం వివరించుకుందాం. కోరికల గురించి. సుఖాలు అనుభవించాలి, శారీరక పరంగా సుఖాలు అనుభవించాలనే కోరిక ఉంటుంది. అంటే సుఖపడాలి, ఈ శరీరాన్ని తెచ్చుకుంది సుఖపడటానికి, ఎంజాయ్మెంట్ల కోసం అని, సుఖపడాలి అని, అనుభవించాలి అనే కోరికతో వీటినే భోగాలు అంటారు. అంటే శరీరాన్ని భోగంలో ముంచితే రోగాలు వస్తాయి. వీటినే భోగాలు అంటారు. మానవులకు 5 ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. ఈ 5 ఇంద్రియాలలో
మనస్సుకు కలిగించే తృప్తినే సుఖము అంటారు. మనసుకు కలిగించే తృప్తినే సుఖము అంటారు. అలా ప్రతి ఒక్కరు వారికి ఉన్న ఈ 5 ఇంద్రియాలతో మనస్సుకు తృప్తి కలిగించటానికి ప్రయత్నిస్తారు. కళ్ళు చూస్తున్నాయి అంటే ఆ సుఖం కళ్ళ ద్వారా మనస్సు అనుభవిస్తుంది, గ్రహిస్తుంది. చెవులు వింటున్నాయి అంటే ఆ సుఖం కూడా మనసే అనుభవిస్తుంది. అలా ముక్కు వాసన చూస్తుందంటే ముక్కు ద్వారా మనస్సు తృప్తి పొందుతూ ఉంటుంది. మనం రోజు కళ్ళతో సినిమాలు, నాటకాలు, స్టేజ్ ప్రోగ్రాంలు, సెల్ ఫోన్‌లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వింతలు, విశేషాలు ఎన్నో చూస్తున్నాము. అంటే అన్నిటి ద్వారా మనసే గ్రహిస్తుందనమాట. మరి ఆ సుఖం కోసం ఒక చిన్న సెల్ ఫోన్‌కి లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు. అంటే రూ. 1,00,000 పెట్టి ఫోన్ కొంటున్నారు, ట్యాబ్‌లు కొంటున్నారు. అలాగే ఎన్నో రకాల తిండ్లు, ఎన్నో రుచులు అనుభవిస్తున్నారు. అంటే రకరకాల తిండ్లని తింటున్నారు. చాలామంది సంపాదించుకునేది సుఖపడటానికే గదా! దేనికి, దేనికి తినకపోతే ఎలా అని రకరకాల రుచులు ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ సుఖపడుతున్నారు అని భావిస్తారు. ఉదాహరణకి మన పెద్దలనే తీసుకోండి. వాళ్ళు తిన్న ఆహారంలో గూడా లిమిట్‌గానే శుద్ధ సాత్వికమైన ఆహారాన్నే తీసుకున్నారు. కానీ మనం ఇప్పుడు భోజనాలు పెడితే 100 రకాలు పెడుతున్నాం. ప్లేటొచ్చేసేసి 2000 ఉంటుంది. అంటే భోజనాల మీద ఒక ఆకు రూ. 2000. దాంట్లో 100 రకాలు. కానీ కళ్ళతో చూసినప్పుడే వాటిని తినలేరు. కానీ ఏమీ లేనప్పుడు రోజువారీ ఏదైనా గుర్తుకొస్తుందనమాట. అప్పుడు తిన్నానే, ఆ స్వీట్ ఇప్పుడు తింటే బాగుండు, ఆస్వాదించాలి అని మనసు అనుకుంటుంది. కానీ 100 రకాలని చూసినా మన కడుపుకి ఎంత పడుతుందో అంతే తింటాము. వేస్ట్ చేసేస్తాం అన్నమాట. సగం తింటాం, సగం అంతా పాడు చేసేస్తాము. కానీ 100 రకాలు ఎవరి కోసం? వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు బెట్టారు, వీళ్ళు బెట్టారని పెట్టటమే కానీ, అవతల వాడి కడుపు నిండేలాగా ఒక కూర, ఒక పచ్చడి అలా పెడితే చాలు. ఆ శరీరానికి ఆకలి తీరిస్తే చాలు అని ఉద్దేశ్యం ఎవరికీ ఉండటం లేదు. డబ్బులు మాత్రం ఎంజాయ్‌మెంట్ కోసం, వీటి కోసం ఖర్చు పెడుతున్నారు. జీవిత కాలం కష్టపడి ఒక తండ్రి ఒక ఆడపిల్లకి పెళ్లి జేయటానికి ఖర్చు పెడతాడు. కానీ మనమేంటి దాని మీద స్టేట్‌మెంట్ ఇస్తామనమాట. విమర్శిస్తూ ఉంటామనమాట. నచ్చితేనేమో ఎగేసుకొని వెళ్తాము, పొగడుతాము. వాడిలో చిన్న తప్పున్నా సరే పొగడ్తలతో ముంచుతాము. నచ్చకపోతే విమర్శిస్తాం. అతను ఎంతో కష్టపడి సంపాదించింది ఒక్క రోజులో ఒక పెళ్లి వంకతో అంతా ఖర్చు పెట్టేస్తాడనమాట. కానీ అక్కడ ఫలితాన్ని కానీ ఏమి తిండి లేని వాళ్ళకి ఆకలి తీరిస్తే సంతృష్టి కలుగుతుంది గదా! అన్నీ ఉన్న వాళ్ళకి ఎన్ని పెట్టినా సరే, ఆ! పెట్టాడు ఈ ఒక్కరోజు అంతా పాడు చేశాడు. అంతా తీసుకెళ్ళి చెత్తలో పోసేస్తారనమాట. కడుపు నిండిందా లేదా అని చూడటం లేదు. అంటే సుఖపడాలి, ఎంజాయ్‌మెంట్ చేయాలి, ఇతరులకు నచ్చినట్టు బతకాలి. ఎదటి వాళ్ళ కోసమే బతుకుతున్నామనమాట. ప్రాపంచిక జీవితం అంటే ఎదటి వాళ్ళ కోసమే. నా కోసం నేను బతకాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడే, నా కోసం నేను, ఆత్మ కోసము, ఆత్మ ఎదుగుదలకు, ఆత్మ ఉన్నతికి ఈ శరీరాన్ని తీసుకున్నాము. ఆత్మోన్నతికి తీసుకుని పాటుపడాలి. కానీ ఇక్కడ ఇతరులేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో ప్రాపంచికంగా ఎంజాయ్‌మెంట్ చేస్తున్నామా లేమా? రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఆడవాళ్ళు ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తున్నారు. మగవాళ్ళు సంపాదన కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. ప్రయోజనం ఏముంది? బయట వాళ్ళు ఎన్ని ఎన్ని మాటలన్నా మనం లెక్క పెట్టము. కానీ ఇంట్లో వాళ్ళు నా అనుకున్న వాళ్ళు ఒక మాటన్నా సరే భరించలేము. అప్పటిదాకా ఉన్న సంతోషాలు, సుఖము గుర్తుకు రాదు. ఒక మాట అంటే చాలు దాన్ని తీవ్రంగా తీసుకొని బాధపడతాము. అంటే మనసుకున్న లక్షణం అన్నమాట. అంటే పొగిడితే పొంగిపోవటము, తిడితే కుంగిపోవటం. ఇలాంటివన్నీ తీసుకోకూడదు. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక అందరూ ఆత్మ స్వరూపాలే. అంతా భగవత్ స్వరూపాలే. అవ్యక్తమైన ఆ దేవుని రూపాలే అన్నమాట. దేవుడికి ప్రతిబింబాలే. నా తండ్రి ఎవరు అంటే ఆ భగవంతుడు. పరంజ్యోతి, పరబ్రహ్మ. ఆయన్ని మెప్పించాలి. బాహ్యంగా కోరికలు, సంతోషాలు, సుఖాలు వీటికై వెంపర్లాడితే ఒక ఉదాహరణ తీసుకుందాం మాస్టర్స్. ఒక చిన్న బిడ్డ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. అలాగే మనం గూడా ప్రాపంచిక విషయ వస్తు వాసనల్లో పడిపోతే భగవంతుడికి దూరమైపోతున్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. ఆత్మ ఎరుక ఉండాలి అనుక్షణం.
అంటే ఈ భోగ వస్తువుల వెంట పడితే నేను భగవంతుడికి దూరం అవుతున్నాను. ఋషులు అదే కదా! వాళ్ళు ఎరుకలో ఉంటారనమాట. ఇదంతా మిథ్య, ఇదంతా మాయ, అవన్నీ సహజమే అనుకుంటూ వాళ్ళు సమయమే సాధన. సమయానికి రంధ్రం చేసుకోరనమాట. సమయమే సాధన. సంతోషం పొందాలి అనేది కోరికలతో ఎప్పటికీ సంతోషాన్ని పొందలేము. ఈ ప్రాపంచికంలో తాత్కాలిక సుఖాలే, అశాశ్వతాలే. శాశ్వతమైన ఆ పరంజ్యోతిని పట్టుకుంటేనే ఆత్మ సుఖము, ఆత్మ ఆనందాన్ని పొందుతామన్నది అనుక్షణం ఎరుకలో ఉంటుంది ఋషులకి. వాళ్ళ జీవితాలనే కేటాయించారు. యోగులు కూడా అంతే. యోగుల పుస్తకాలు, ఋషుల పుస్తకాలు, ఆత్మజ్ఞాన పుస్తకాలు చదివేటప్పుడు నేను ఆత్మ అన్న అవగాహనతో చదవాలి. రెండో పాయింటొచ్చి నా జీవితానికి అన్వయించుకోవాలి. అప్లై చేసుకోవాలి. అంతకుముందు ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చినాక నా జీవితం ఎలా ఉంది? ధ్యాన పరిచయం అయినాక నా జీవితం ఎలా ఉంది? ధ్యానము అన్న మాట అంటే భగవంతుడి కృప కలిగింది మన మీద. పరమాత్మకి నేను నచ్చాను కాబట్టే ధ్యానాన్ని పొందాను. అంటే భక్తిలో పరాకాష్ఠకు వెళ్తేనే, భక్తి మిదురితేనే ధ్యానంలోకి వస్తాము. అంటే మనం చిన్న మెట్టు, ఒక్కొక్క మెట్టు వదిలితేనే గదా! మన పై మెట్టుకు వెళ్ళేది. ఇంకా నేను ఫిఫ్త్ క్లాస్‌లోనే ఉంటాను అంటే అది ఎంత అజ్ఞానము. ఒక్కొక్క మెట్టు ఎదగాలి అంటే కింద మెట్టును వదలాలి. సంతోషం పొందాలి అనే కోరిక. సంతోషము అంటే మనసుకు సంబంధించింది. అది శరీరానిది కాదు. మనసుకి సంబంధించింది. శరీరానికి సంబంధం లేకుండా మనసుకు కలిగే తృప్తితో సంతోషము అంటారు. మనసు కోరుకున్నవన్నీ జరిగితే నాకు చాలా సంతోషంగా ఉంది అంటారు. ఎవరైనా ఒక 1,00,000 సంపాదించాలనుకుని కష్టపడి మొత్తం మీద 1,00,000 సంపాదించిన, అనుకున్న ఉద్యోగం సంపాదించిన, పెళ్లి చేసుకోవాలన్నప్పుడు మంచి సంబంధం కుదిరినా చాలా సంతోషపడతారు. అలాగే ఒక కారో, ఒక బైకో కొనుక్కోవాలనుకుని కొన్న పండుగ రోజుల్లో కొత్త బట్టలు ధరించిన అది అందరికీ చూపిస్తూ ఎంతో సంతోషపడతారు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటారు. అలా సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆనందము అనుభవించాలి అనే కోరిక కూడా కలుగుతుంది. ఆనందం ఎవరిని పొందితే శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని చేసినప్పుడు ఆత్మ నుంచి ఆ ఆనందాన్ని పొందుతాము. చాలా మంది సంతోషాన్నే ఆనందము అనుకుంటారు బాహ్య ప్రపంచంలో. కానీ ఆనందం అన్నది సామాన్య మానవులకి లభించదు. నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యానాన్ని చేసుకుంటే యోగులకి లభిస్తుంది. వారు ఆత్మ సుఖంలో, ఆత్మ ఆనందంలో వాళ్ళు కానీ ఆనందంగా జీవించాలి, ఆనందం పొందాలి అని కోరుకుంటారు. దానికి కావలసిన సాధనలు చేస్తారు. అంటే బాహ్య సాధనలు, మనో సాధనలు కాదు, బుద్ధి సాధనలు కాదు. ఇక్కడ చెయ్యవలసింది ఆత్మ సాధన, శ్వాస మీద ధ్యాస. ఆ సాధనలు చేస్తూ ఉంటే వాళ్ళు పొందేటటువంటి ఆనందానుభూతి వర్ణించలేనిదనమాట. అందుకే గొప్ప సాధకులు ఇలా సాధన చేస్తూ రోజులు తరబడి, వారాలు తరబడి, నెలలు తరబడి లేవకుండా అంటే ముమ్మడివరం బాలయోగిని తీసుకోండి. 40 సంవత్సరాలు ఇద్దరు బాలయోగులు. అంటే ఏకధాటిగా వాళ్ళు నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యానాన్ని అవలంబించారు. ఆ శ్వాసను పట్టుకున్నప్పుడే అంతరాంతరాలననే శ్వాసకు మాత్రమే మనస్సు 10 ఇంద్రియాలు, 11 ఇంద్రియాలు బందీ అవుతాయి. ఆ శ్వాసే ఆ పరమాత్మను చేరుకుంటుంది. ఆనందంగా జీవించాలి, ఆనందం పొందాలి అని కోరుకుంటారు. వారికి కావలసిన సాధనలు చేస్తారు. అందుకే గొప్ప సాధకులు ఇలా సాధన చేస్తూ రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాలు తరబడి లేవకుండా అన్నమాట. లేవకుండా బాహ్య స్పృహలోకి రాకుండా సంవత్సరాల తరబడి ఈ ఆనందానుభూతి ముందు సుఖాలను, సంతోషాలను అన్నీ దిగదుడిపే. అంటే బాహ్య ప్రపంచంలో ఉన్న సుఖాలు, మనసుకు సంబంధించిన సంతోషాలు ఇవన్నీ దిగదుడిపే అన్నమాట. ఇవన్నీ అల్పమైనవి, తాత్కాలికమైనవి, అశాశ్వతాలే. ఇలా నెలల తరబడి ఉండిపోయే గొప్ప యోగులని సమాధి స్థితిని వెళ్ళిపోయారు అంటారు. సమాధి స్థితిలోనే పొందేటటువంటి ఆనందానుభూతిని వర్ణించలేనిది. ఇప్పుడు పత్రి గారి మార్గంలోకి వచ్చినటువంటి ధ్యానులు కూడా కొంచెం బాగా పట్టుదలగా, దీక్షగా
రోజు ధ్యానం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే 2 గంటలు 3 గంటలు అలా కూర్చుని ఉండిపోతారు. ఇన్ని గంటలు కూర్చున్నాను అన్న విషయము వారికి తెలియదు. కూర్చుని లేసే వరకు 3 గంటలు అయిపోయింది, అదేంటి ఇప్పుడే 3 గంటలు అయిపోయిందా అని అనిపిస్తుంది. ప్రారంభంలో కూర్చున్న వాళ్ళకి ధ్యానం నరకమే అనిపిస్తుంది. అంటే యుద్ధం చేస్తున్నట్టు, మనసుతో కుస్తీ పడుతున్నట్లు ఉంటుంది ధ్యానం చేయటం. కానీ నిత్యము తీవ్ర సాధన చేసే వాళ్ళకి ఇటువంటి అనుభూతి, ఆత్మానుభూతి కలుగుతూ ఉంటుంది. అంటే నేను పొందిన జ్ఞానాన్ని 10 మందికి అందించాలి, నా గురువు యొక్క రుణం తీర్చుకోవాలి అంటే రహస్యం ఏమిటి అంటే ధ్యానాన్ని అందివ్వాలి, జ్ఞానాన్ని అందివ్వాలి. సరి అయిన ధ్యానము, శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని, జ్ఞానాన్ని 10 మందికి అందివ్వాలి. నేను పొందే ఆనందాన్ని 10 మంది పంచుకోవాలి. అలా 1కి 2 సార్లు కలిగేసరికి ఆ ఆనంద అనుభవాన్ని రుచి చూసి ఆస్వాదించే ఇంకా ధ్యానాన్ని వదలలేరనమాట. ఒక పక్క జ్ఞానము 2 గంటలు ధ్యానాన్ని, 1 గంట జ్ఞానాన్ని వింటూ, అంటే ఒక పక్క జ్ఞానాన్ని మనం అభ్యసించినప్పుడు ఎన్ని పనులు ఉన్నా, సంసారంలో ఎన్ని సమస్యలు ఉన్నా ధ్యానం చెయ్యకపోతే వాళ్ళకి అదో రకంగా ఉంటుంది. అలాంటి ఆనందము ధ్యానం ద్వారా చెయ్యలేకపోతే వాళ్ళకి ఉండదు. ధ్యానం చెయ్యకపోతే వాళ్ళకు ఉండేది అశాంతి, జీవితంలో అశాంతిగా ఉంటుంది. సమస్యలు ఉంటాయి, సంసారం అన్నాక ఇబ్బందులు, గొడవలు ఉంటాయి, మాట తేడా వస్తుంది, అన్నీ సాఫీగా ఉండవు. కష్టాల్లోనే ఆత్మ ఎదుగుతుంది. ఆత్మ కొన్ని భయాలను తీసుకొచ్చుకుంటుంది ఆత్మ ఎదుగుదలకు. గొడవలు ఉంటాయి, మాట తేడా వస్తుంది, అన్నీ సాఫీగా ఉండవు. భార్య అనుకున్నట్టు భర్త ఉండడు, భార్య అనుకున్నట్టు భర్త ఉండడు, భర్త అనుకున్నట్టుగా భార్య ఉండదు, వీళ్ళిద్దరూ అనుకున్నట్టుగా పిల్లలు ఉండరు, అంటే మనకు పుట్టిన పిల్లలు ఉండరు. అందరూ అందుచేత ఎన్ని సుఖాలు ఉన్నా కాసేపటికి ఈ సమస్యల వల్ల బాధ కలుగుతూనే ఉంటుంది. మానవులు తమ కోరికలు తీర్చుకోవటానికి కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కొన్ని కోరికలు తీర్చుకోగలరు, కానీ చాలా కోరికలు తీర్చుకోలేకపోతారు. అలా అనుకున్న కోరికలు తీర్చుకోలేకపోతే ప్రయత్నం చేసినా వారి వల్ల అవ్వలేదు. కాబట్టి దైవాన్ని ఆశ్రయిస్తే, ఆయన్ని కోరుకుంటే, అంటే దైవాన్ని ఆశ్రయిస్తే, ఆయన్ని కోరుకుంటే ఆయన శక్తితో వారి కోరికలు తీరుస్తాడు అనేటటువంటి భావం చాలా మందిలో ఉంటుంది. మన పెద్దలు చెప్పారు, భగవంతుని కోరితే కోరికలు తీరుస్తాడు. మన కోరికలు తీర్చకపోతే, మన ఇబ్బందులు సమస్యల నుంచి బయట పడకపోతే భగవంతుడిని కూడా మార్చేస్తారు, మతాలను కూడా మార్చేస్తారు. కానీ కన్న తల్లిదండ్రులు మారుస్తామా? దైవం కూడా అలాంటి వాడే కదా. ఉదాహరణకు ఒక ఉపమానం తీసుకుందాం. ఇప్పుడు హిందూ మతం అనేది ఉంది అంటే మరాఠీలు నిలబెట్టారనమాట. శివాజీ మహారాజు కొడుకు శంభాజీ మహారాజు, అంటే మతం కోసం మార్పిళ్లు జరుగుతున్నా సరే శంభాజీ మహారాజుని ఔరంగజేబు బందీ చేసి ఎంతో నరకాన్ని చూపించాడు. మనం జంతువుల్ని చంపి జీవుల మాంసాన్ని భక్షిస్తున్నాం. అలాగే ఆయన శంభాజీ మహారాజుని బంధించి ఆయన చర్మాన్ని ఒలిపించి ఉప్పు కారం జల్లి తన ప్రజల చేత గుర్రం మీద కూర్చోబెట్టి రాళ్లతో కొట్టించాడు. అంటే 2000 మంది బంధించి ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా తన మాంసాన్ని కోసి నదిలో ముక్కలు ముక్కలుగా విసిరేశారు. నేను మతాన్ని మార్చుకోను, తల్లిదండ్రులు ఎలాగో నా మతము, అంటే నేను పుట్టిన మతము కానీ, నేను పూజించే దేవతల్ని కానీ నేను వదలను, నా మతాన్ని నేను మార్చుకోను అంటే ఎంతటి ఘోర నరకాన్ని. అందుకే ఇప్పటికి కూడా మరాఠీలు శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ అంటారు. ఇప్పుడు హిందువుల మతము అన్నది వాళ్ళ యొక్క త్యాగమే. ఈ మార్గంలోకి వచ్చాము అంటే మన స్వార్థాన్ని వదులుకోవాలి, మన స్వలాభాల్ని వదులుకోవాలి, కానీ శరీర అవసరాలకి పరిమితం అవ్వాలి. మనకి ఉన్నదానితో తృప్తి చెందాలి అన్నమాట. భగవంతుడు మనకి అన్ని ఇచ్చాడు, ఆ ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి, తృప్తి చెందాలి. మితిమీరిన కోరికలు ఉండకూడదు. అలాగే హిందువు అంటే హీనం నాశయతి. హిందువు అంటే మనలో ఉన్న హీన భావాన్ని పోగొట్టుకోవాలి. హీనం నాశయతి హిందువు అంటే ప్రతి ఒక్కరూ హిందువే అన్నమాట.
మనలో ఉన్న హీన భావాల్ని వదులుకోవాలి. ఎవరు ఎక్కువ కాదు మాస్టర్స్, ఇక్కడ ఎవరు తక్కువ కాదు, అందరూ సరి సమాన ఆత్మలే. అందుచేత ఇంచుమించు ప్రపంచంలో అందరూ కూడా దైవాన్ని ఆశ్రయిస్తారు. కానీ అసత్యము, ఇక్కడ సృష్టిలో సత్యము ఉంది, అసత్యము ఉంది. విగ్రహాలను ఆరాధిస్తే అసత్యంలో ఉన్నట్లే, ఆత్మ సత్యాన్ని ఆరాధిస్తే, ఆత్మను పట్టుకుంటే మన సత్యంలో జీవించినట్లే. అందుచేత ఇంచుమించు ప్రపంచంలో అందరూ కూడా దైవాన్ని ఆశ్రయిస్తారు. కానీ ఎవరి నమ్మకాన్ని వారు అనుసరిస్తారు, వారు ఆ దైవాన్ని ఆశ్రయిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవము అంటే ఇష్టము. అలా హిందువులు పూజలు చేస్తారు, క్రిస్టియన్లు ప్రార్థన చేస్తారు, ముస్లిము నమాజు చేస్తారు. అలా పూజలు, ప్రార్థనలు, నమాజులు చేసి తమ కోరికలు కోరుకుంటారు. అలా దైవాన్ని ఆశ్రయించటము భక్తి అని వారు భక్తులమని భావిస్తారు. అంతేకాదు చాలా మంది నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అంటారు. కానీ దైవానికి మనం ఇష్టం అవ్వాలి. నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యానాన్ని చేసినప్పుడే దైవానికి మనం ఇష్టలు అవుతాం. దైవానికి జ్ఞాని ఇష్టుడు అనమాట. కోరికలు తీరుస్తాడనే ఆ దైవం అంటే ఇష్టం తప్ప అది నిజంగా దేవుడి మీద ఇష్టం కాదు. మన కోరికల కోసం, మన స్వలాభం కోసమే. అంతా కపటత్వమే. భగవంతుడితో కూడా మనం వ్యాపారం చేస్తున్నట్లే. ఎందుచేతనంటే నీకు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ దైవం తీర్చకపోతే కొన్నాళ్లకు ఆ దైవం మీదే వీళ్ళకి నమ్మకం పోయి విసుగు వస్తుంది, ఆయన మీద కోపం వస్తుంది. అప్పటిదాకా ఇష్టపడిన దైవాన్ని కూడా వదిలేస్తారు, ఆయన్ని మార్చేసి కొత్త దేవుణ్ణి పట్టుకుంటారు. అలా మతాలు మార్చే వాళ్ళని ప్రపంచంలో మనం ఎంతో మందిని చూస్తున్నాము. మరి నమ్ముకున్నటువంటి దైవం కోరికలు తీర్చలేదనే ఇవన్నీ చేస్తున్నారు. అంబేద్కర్ ని కూడా తీసుకోండి ఉదాహరణగా. అంబేద్కర్ కూడా తన మతాన్ని మార్చుకోలేదు, ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు. అంబేద్కర్ అంటే అహింస మార్గాన్ని, శ్వాస మీద ధ్యాస. బుద్ధుడు ఆనాపానాసతిని, నా మతాన్ని నేను మార్చుకోను అని అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ పేరు భీమ్రావ్ అన్నమాట. ఆయన గురువు పేరు అంబేద్కర్. గురువే తన పేరుని శిష్యుడికి ఇచ్చాడు. అంటే మనము గురువు యొక్క ఆలోచనలతో మమేకం అయినప్పుడు, గురువుకి అనుసంధానమై గురువు కంటే ముందు ప్రతిస్పందిస్తాం అన్నమాట. గురువు చేసే ప్రతి ఒక్క పనిలో మనం ముందుకు ఆచరణ ద్వారా సాక్షాత్కరించుకుంటాము గురువుని. మనకంటే ముందు గురువుకే అర్థమవుతుంది మన ప్రవర్తన ఎలాంటిది, మన నైతిక ప్రవర్తన, మన నడివడిక, మన పరివర్తన, బాహ్యంగా మనం చేసే పనులు, చేష్టలు గురువు గమనిస్తూనే ఉంటాడు. మన ఆచరణని అంచనాలోకి తీసుకుంటారు. ముఖ్యంగా మానవులలో 3 రకాలు ఉన్నారు. తమో గుణంలో ఉన్నవాళ్ళు, రజోగుణంలో ఉన్నవాళ్ళు, సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు. అందుచేత వారికి కలిగే కోరికలను కూడా మనం 3 రకాలుగా విభజించవచ్చు. తమో గుణం కోరికలు, రజోగుణం కోరికలు, సాత్విక గుణం కోరికలు. తమో గుణ కోరికలు వీరికి ముఖ్యంగా కానా పీనా సోనా అంటే తినటము, తాగటము, పడుకోవటము. సోనా సంబంధించిన కోరికలే ఉంటాయి. అంటే హాయిగా నచ్చింది తిని త్రాగి పడుకోవటము. మరి ఇటువంటి కోరికలు తీరాలంటే ధనం కావాలి. అందుచేత ధన సంపాదన మీద ఎక్కువ దృష్టి పెడతారు. ధనం సంపాదించాలనే కోరిక బాగా ఉంటుంది. ఈ 3 రకాల్లో ఏ రకమైన కోరికలు ఉన్న వాళ్ళకైనా సరే వారి కోరికలు తీరాలి అంటే ముఖ్యంగా ధనం కావాలి. అజ్ఞాని ధన సంపాదనలో ఉంటాడు, జ్ఞాని నిరంతరం భగవంతుని పొందాలనే తపనతో ఉంటాడు జ్ఞాని. ఈ శరీరం అద్దె ఇల్లు, పరమాత్మ నేను ఉండటానికి వచ్చాము అని అనుక్షణం ఎరుకలో ఉంటాడు జ్ఞాని. అందుచేత ధనం సంపాదించాలనే కోరిక ప్రబలంగా ఉంటుంది అజ్ఞానికి, తమో గుణంలో ఉన్న వాళ్ళకి. అంతేకాదు వీరికి శరీరాన్ని బాగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే కోరిక ఉంటుంది. కుటుంబంతోనే గడపాలి, సుఖ సంతోషాలతో జీవించాలి అనేటటువంటి కోరికలు ఉంటాయి. రజోగుణం కోరికలు వీళ్ళకి కొంచెం గర్వము, అహంకారము ఉంటుంది. వీళ్ళు గొప్ప హోదా కావాలని, అందరికంటే గొప్పవారు అవ్వాలని, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటారు. ఎవరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో గొప్పగా జీవించాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. అందరూ తన మాటే వినాలని, తను
చేతల్లో ఉండాలని, తన చెప్పు చేతల్లో ఉండాలని అధికార దర్పాన్ని చూపిస్తారు, కోరుకుంటూ ఉంటారు. అలా చూస్తే అసలు కోరికలు లేని వారే కనిపించరు ప్రపంచంలో. మనం పురాణాల నుంచి ఉదాహరణ తీసుకుంటే రావణాసురుడిని రజోగుణము. ఆయనకి సీతను అనుభవించాలనే కోరిక కలిగింది. ఆవిడని ఎత్తుకొచ్చి లంకలో బంధించాడు. కానీ పరస్త్రీని వ్యామోహించటము తప్పు అన్న విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు. ఇక్కడ ఆకర్షణకు లోనైనప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము. బాహ్య ప్రపంచంలో ఎన్నో ఆకర్షణలు, అట్రాక్షన్స్ ఉన్నాయి. మనకు ఉన్నదానితో తృప్తి చెందమన్నమాట. ఎదటి వాడిది కావాలి అనే కోరిక వల్ల ఆయన ఎంత నష్టపోయాడో మనకు తెలుసు. తాను నాశనం అవ్వటమే కాదు, తన వారందరినీ, తన వంశాన్ని నాశనానికి కారణమయ్యాడు. అక్కడికి విభీషణుడు రామునితో గొడవ ఎందుకు, సీతను అప్పజెప్పండి అనే మాటలు చెప్పాడు. తనకి చెవికి ఎక్కలేదు మంచి మాట. ఆ కోరికే లేకపోతే ఇంత నష్టమే లేదు కదా రావణాసుడికి. కోరుకోవచ్చు, తీర్చుకోగలిగే కోరికలు కోరుకోవడంలో తప్పు లేదు, ఇబ్బంది లేదు. కానీ తీర్చుకోలేనివి కోరుకుంటే ఎంతో నష్టపోతారు. రజోగుణం పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో చూస్తే నేను గొప్ప స్థితికి రావాలి, నేను గొప్ప స్థితికి రావాలి, ఆ పదవి సంపాదించుకోవాలి అనేటటువంటి కోరికతో చెయ్యకూడని పనులు చేస్తూ, మోసాలు చేస్తూ ఎంతో మందిని బాధిస్తూ ఉంటారు. మరి అలాంటి వారు ఒక్కొక్కసారి పరాజయం పాలై ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత నష్టపోయారో మనం చూస్తున్నాము. ఒక ఎలక్షన్ లో నెగ్గి కోరిక తీర్చుకున్న మళ్ళీ ఇంకో ఎలక్షన్ లో ఓడిపోయి ఎంతో బాధపడవలసి వస్తుంది, నష్టపోతున్నారు. అప్పుడు జీవితం చాలా దుర్భరంగా అయిపోతుంది. మరి ఈ నష్టం ఎందుకు కలిగింది, ఎందుకు వచ్చింది? కోరిక పట్లే కదా. ఆ కోరిక లేకపోతే ఈ నష్టం ఎందుకు ఉంటుంది? అందుచేత ఒక రకంగా చూస్తే కోరిక నష్టమే. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు మయసభలో అవమానం పాలయ్యాడు. ద్రౌపదీదేవి చూసి నవ్వింది. ఆ అవమాన భారం భరించలేకపోయాడు. తనను అలా అవమానించినందుకు ఆవిడని, ద్రౌపదిని అవమానించాలి అనేటటువంటి బలమైన కోరిక ఉండటంతో బయలుదేరింది. ఆ కోరికతో మాయాజూదంలో పాండవుల్ని ఓడించి ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి తన కోపాన్ని, తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడు. ఆవిడని అవమానించిన వాడు. కానీ దాని ఫలితంగా భారత యుద్ధం జరిగింది. దానివల్ల దుర్యోధనుడే కాదు, మొత్తం కురువంశం, కౌరవంశం నాశనమైంది. అంతా సర్వనాశనం అయిపోయింది. దీనికి మూల కారణము దుర్యోధనుడి కోపము, క్రోధము. అంటే తను ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయాడనమాట. ద్రౌపది అవమానించాలనే దుర్యోధనుడి కోరిక. ఆ కోరిక లేకపోతే, ఆవిడని అవమానించకపోతే వారంతా నాశనం అవ్వకుండా హాయిగా జీవించేవాళ్ళు. అందుకే పెద్దలు అంటారు కదా, వినాశకాలే విపరీత బుద్ధి. కర్మను బట్టి, అంటే మన బుద్ధి కర్మానుసారిని అంటారు. ప్రపంచం ఎప్పుడు సరిగ్గానే ఉంటుంది, నా బుద్ధే అప్పుడప్పుడు తిక్కగా ప్రవర్తిస్తుంటాం. బుద్ధి వల్లనే, బుద్ధి కర్మానుసారిని అంటారు. దానివల్ల దుర్యోధనుడే కాదు, మొత్తం కౌరవంశం అంతా సర్వనాశనం అయ్యింది. హాయిగా జీవించేవారు. అలా మన పురాణాలు తిరగేసిన, చరిత్ర తిరగేసిన ఇటువంటి కోరికలు ఎంత నష్టాన్ని కలిగిస్తాయో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రజాస్వామ్యాలు వచ్చాయి. కానీ అంతకు ముందు ఆ పురాణాలు కాలాల్లో రాచరికాలు ఉండేవి. ఆ రాజులు బాగా సంపాదించి బలము సంపన్నులై ప్రక్కన ఉన్న రాజ్యాన్ని జయించాలనే కోరికతో, అంటే ప్రక్కన ఉన్న ఇరుగు పొరుగు రాజ్యాల వారిని జయించాలి, వాళ్ళని మనకు సామంత రాజులుగా, మన క్రింద చిన్న చిన్న రాజ్యాలుగా, సామంత రాజ్యాలుగా చేసుకోవాలి. అలాంటప్పుడు యుద్ధాల్లో గెలుస్తారనమాట. ఒక్కొక్కసారి విజయము సాధించేవారు ఉన్నారు, ఒక్కొక్కసారి పరాజయం పాలు ఎంతో నష్టపోయేవారు ఉన్నారు. అశ్వమేధ యాగాన్ని చేసి ఒక యాగాశ్వాన్ని వదులుతారనమాట. ఆ అశ్వం ఎంత మేర తిరిగితే అంత భూమి మనదే అవుతుంది. అలా చూస్తే చరిత్రలో ఆ రాజ్యాన్ని జయించాలనే కోరికతో ఎంతమంది చావుకు కారకులు అయ్యేవారు, రక్తపాతాన్ని సృష్టించేవాళ్ళు. తమ వైపు
శత్రువుల వైపు కూడా ఎంతో మంది చనిపోయేవారు, ఆర్థికంగా నష్టము జరిగేది. అలాగే ఏదైనా కోరిక తీరాలి అంటే ధనం కావాలి. ధనం లేకుండా ఏ కోరిక తీరాలన్నా అసంభవము, అసాధ్యము. ఒక ఎలక్షన్ లో గెలవాలి అంటే ఎంతో పెట్టుబడి పెట్టాలి. అందుచేత చాలా మంది ఆ కోరిక తీర్చుకోవటం కోసము, ముందు ధన సంపాదన కోసము చేయకూడని అడ్డమైన పనులు చేస్తారు. అధర్మంగా వ్యవహరిస్తారు. అన్యాయంగా, సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. అంటే సృష్టి విరుద్ధంగా, సృష్టిలో నియమాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక తెలిసింది సృష్టి సిద్ధాంతాలు, నియమాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. ఆ తప్పులు పాపాలు చేయటం వల్ల సృష్టి నియమాలకు విరుద్ధంగా, సృష్టిలో ఉన్నటువంటి సిద్ధాంతం ప్రకారం భవిష్యత్తులో వారు ఎన్నో కష్టాల పాలవుతారు, ఎంతో నష్టపోతారు. ఆ డబ్బు సంపాదించటానికి అవినీతి పనులు చేస్తే, తర్వాత అక్రమంగా, అన్యాయంగా, ప్రకృతి విరుద్ధంగా చేస్తే వచ్చినటువంటి ప్రభుత్వాలు వారి మీద అవినీతి ఆరోపణలు చేసి అరెస్టు చేయటం, వాళ్ళని జైల్లో వేయటము మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికి డబ్బు అంతా కోల్పోవటం కూడా చూస్తున్నాము. మరి ఈ కష్టము నష్టము ఎందుకు వచ్చింది? ధనం సంపాదించాలనే కోరిక వల్లనే కదా. సాత్విక గుణం కోరికలు. వీళ్ళకి ఎంతసేపు ఇతరులకి, లోకానికి సేవలు చేయాలి, లోక కళ్యాణకరమైన పనులు చేయాలి, అందరికీ మేలు చేయాలి, మంచి పనులు చేయాలి అనేటటువంటి కోరికలే కలిగి ఉంటాయి. అంటే మనం చేసే ప్రతి పనిలో లోక కళ్యాణకరమైన పనులు ఇమిడి ఉండాలి. మంచి పనులు చేయాలి, అన్నదానాలు చేయాలని, వస్త్రదానాలు చేయాలని, ఆధ్యాత్మిక ఆత్మ కార్యక్రమాలలో నిర్వహించాలని, ఇలా చేస్తూ పుణ్యము సంపాదించాలనే కోరిక వీళ్లకు ఉంటుంది. అంటే ప్రాపంచికంగా మనం చేసేది శరీరానికి లాభము. నేను ఏ పని చేస్తున్నా శరీరానికి లాభమా, ఆత్మకు లాభమా అని బేరేజ్ వేసుకోవాలి. శరీరానికి లాభం అంటే ఈ జన్మలో మనం పూజలకు చేసిన, మనం గుళ్ళకి ఇచ్చిన, అన్నదానాలకు ఇచ్చిన, సత్రానికి ఇచ్చిన ఆ డబ్బు శరీరానికి మాత్రమే ఉపయోగం. కానీ ఈ ఆధ్యాత్మిక ఆత్మ మార్గంలో ముక్త కర్మలు, ఆత్మ కర్మలు, సత్కర్మలు చేసినప్పుడు, సత్కర్మలు చెయ్యాలి, ఆత్మకర్మలు చెయ్యాలి, ముక్త కర్మలు అలా చేసినప్పుడు ఆత్మకు లాభించేది జ్ఞానము. ఆత్మ కార్యక్రమాల్లో, ధ్యాన యజ్ఞాలలో పాల్గొనాలి. 10 మంది కూర్చుని ఏ మంచి పని చేసినా అది యజ్ఞమే అవుతుంది. కానీ ఈ ధ్యాన యజ్ఞాలలో పాల్గొంటూ ఉండాలి. మనము ఆత్మ ఉన్నతికి పాటుపడాలి. వీళ్లకు ఇలా సాత్విక గుణంలో ఉన్న వాళ్ళకి సత్యం అవగతం అవుతుంది. వీళ్ళు సత్యం వైపు, ఆత్మ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. సాత్వికం గుణము, సాత్వికం నుంచి శుద్ధ సాత్వికంలోకి రావాలి. తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన అంటే నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యానాన్ని ప్రతినిత్యము కొనసాగించాలి. సేవలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. ఈ పుణ్య కార్యాలు, ఆత్మ కార్యాలు చేస్తూ వాళ్ళు భోగాలు పొందాలని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలా పుణ్యం చేసి భోగాలు వస్తే నష్టం ఏమిటి అని మీకు అనిపించవచ్చు. కానీ ఇటువంటి కోరిక కూడా నష్టమే అన్నది. అంటే పుణ్యం చేస్తే జన్మ వస్తుంది, ఆ భోగం అనుభవించటానికి మళ్ళా జన్మ వస్తుంది. పాపం చేస్తే నరకం అనుభవించాలి. అంటే ఇనుప సంకెళ్ళు, బంగారు సంకెళ్ళు తప్పవన్నమాట. రింగులు రింగులుగా జన్మలు వస్తూ ఉంటాయి. ఆ పుణ్యాన్ని అనుభవించాలి. శరీరాన్ని భోగంలో ముంచితే రోగాలు వస్తాయి. అంటే ఇక్కడ భోగం కోసం కాదు, మనం ఆత్మ జ్ఞానాన్ని పొందటానికి వచ్చాము. ఆ భగవంతుణ్ణి చేరుకోవాలి అనే తపన నిరంతరం ఉండాలి. ఇక్కడ ఇలా పుణ్యం చేసి భోగాలు చేస్తే జన్మ వస్తుంది, నష్టపోతాం అన్నమాట. అవి మీకు అనుభవించవచ్చు. కానీ ఇటువంటి కోరికలు కూడా నష్టమే అన్నది మనకి జ్ఞానం పెరిగే కొద్దీ అర్థమవుతుంది. జ్ఞానం పెరిగితేనే అర్థము అవుతుంది. ఎందుచేతనంటే ఎవరైతే ఈ పుణ్య కార్యాలు చేస్తారో వీళ్ళు భోగాలు సంపాదించగలరు, కానీ ముక్తిని సంపాదించలేరు. ముక్తి అంటే జన్మలేని స్థితి పొందాలి, మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండటం. ఎవరైనా సరే ఈ సృష్టిలో ఒక కర్మ చేస్తే అది పుణ్య కర్మ అవ్వనివ్వండి, పాప కర్మ అవ్వనివ్వండి, ఆ కర్మ అనుభవించటానికి మళ్ళా భూమి మీదకి రావాలి జన్మ తీసుకుని. ఎన్ని పుణ్యాలు చేసి మళ్ళీ భూమి మీదకి వచ్చినా ఆ పుణ్యాలు అనుభవిస్తూ
ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితి వల్ల కొన్ని దుఃఖాలు కూడా అనుభవించాలి. అందుచేత వాళ్ళు ముక్తి పొందలేరు. అదే పుణ్యాల వల్ల వాళ్లకు వచ్చే నష్టము. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు అంటే, శుభాశుభ పరిత్యాగి అంటే మన శుభము గాని అశుభం గాని పరిత్యాగి త్యజించాలన్నమాట. శుభాన్ని అంటే పుణ్యాన్ని, అశుభము అంటే పాపాన్ని, రెండిటిని వదిలివేయాలన్నమాట. శుభాశుభ పరిత్యాగి. అందుకే అన్నమాచార్యుల వారు తెగదు పాపము తీరదు పుణ్యము అన్నారు. దానికి తెంపు ఎక్కడ ఉంటుంది? అలా జన్మలు తీసుకుంటూనే ఉండాలి. పాపాలు చేస్తున్నా పుణ్యాలు చేస్తున్నా మళ్ళీ భూమి మీదకి వస్తూనే ఉండాలి. ఇంకా రాకూడదు అంటే పాపాలు పుణ్యాలు చేయకూడదు, సత్కర్మలు చెయ్యాలి, ఆత్మకర్మలు చెయ్యాలి, ముక్త కర్మలు చెయ్యాలి. అందుచేత ఈ సేవలు చెయ్యాలనుకునే వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాలి. అందుకే అంటారు, పాపాలు చేసే వారికి ఇనుప గొలుసు అంటే ఇనుప సంకెళ్ళు పడుతుంది, పుణ్యం చేసే వారికి బంగారు సంకెళ్ళు బంగారు గొలుసు పడుతుంది అని అంటారు. అంటే ఇనుము గొలుసుతో బంధింపబడే వాళ్ళు డబ్బు లేకుండా ఈ బంధంలో చిక్కుకుంటే, పుణ్యం చేసే వాళ్ళు డబ్బుతో ఈ బంధంలో చిక్కుంటారు. వాళ్ళు బందీయే, వీళ్ళు బందీయే. అంతేకాని బంధ విముక్తులు కాలేరు, ముక్తి పొందలేరు. అందుకే పత్రి గారు పాపం చేస్తే నరకానికి వెళ్తావు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తావు, కానీ ధ్యానం చేస్తే మోక్షానికి వెళ్తావు అన్నారు. శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని, ఆనాపానసతి, బుద్ధుడు ఆనాపానసతి చేస్తే స్వర్గానికి వెళ్తావు, కానీ మళ్ళీ భూమి మీదకి వస్తావు. శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా, క్షీణే పుణ్యే మత్స్యలోకము. అంటే క్షీణే పుణ్య అంటే మన పుణ్యం క్షీణిస్తే స్వర్గంలో నుంచి మత్స్యలోకంలోకి వస్తాం, విశంతి అని. అంటే నువ్వు సంపాదించుకున్న పుణ్యం క్షీణించగానే, అంటే ఆ పుణ్యాన్ని అనుభవించాక అది అయిపోగానే మానవ లోకంలో మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే అన్నారు. అందుచేతే పత్రి గారు ఈ 2 రకాల కర్మలు వద్దు, ధ్యానం చెయ్యమంటారు, ముక్తి కర్మలు చెయ్యమంటారు, ఆత్మకర్మలు చెయ్యమంటారు. ఆత్మకు సంబంధించినటువంటి కర్మలు అంటే శ్వాస మీద ధ్యాస ధ్యాన యజ్ఞము, స్వాధ్యాయము, సత్యం తెలిసిన సజ్జనులతో సాంగత్యము, ఆచార్య సాంగత్యము. అంటే త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అన్నమాట. సజ్జన సాంగత్యం, సత్తుతో సాంగత్యం, పరమాత్మతో సాంగత్యము, స్వాధ్యాయము, సర్వోత్తమ తపస్సు స్వాధ్యాయము చేయటము. అలాగే ఆత్మసేవలు చెయ్యాలి. సహజంగా ప్రారంభ జన్మల్లో అంటే 100 నుంచి 150 జన్మలు తమో గుణంలో ఉంటారు. తర్వాత ఇంకా 100 నుంచి 150 జన్మలు రజోగుణంలో ఉంటారు. తర్వాత 100 జన్మలు సాత్విక గుణంలో ఉంటారు. 350 జన్మలు దాటితేనే ఒక సద్గురువును పొందుతారు. సత్యం బోధించే సద్గురువు, ఆయన మాటలు కఠినంగానే ఉంటాయి. మన నుంచి ఏమి ఆశించడు ఆయన, ఏ ప్రయోజనాన్ని ఆశించడు గురువు. కానీ తనలాగే అందరినీ గురువుల్ని చెయ్యాలి, లోక కళ్యాణకరమైన పనులు చేయటానికి పాటుపడాలి. నిష్కామ కర్మ అంటే ప్రాణకర్మ, శ్వాస మీద ధ్యాస, నిష్కామ కర్మ ప్రాణకర్మ చేయాలి. సహజంగా ప్రారంభ జన్మల్లో ఉండేవాళ్ళు, మధ్యస్థ జన్మల్లో ఉండేవాళ్ళు తప్పులు పాపాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ లోపాలు చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. లోపాన్ని సరిచేసుకుంటే వాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతి కలుగుతుంది. కానీ ఆ లోపాలు అలాగే ఉంచుకుంటే రావణాసురుడిలాగా దుర్యోధనుడిలాగా పతనమైపోతారు, నేలపాలవుతారు. అందుకే మన లోపాన్ని సరిచేసుకోమని ఆచార్యుడు గట్టిగా గద్దిస్తాడనమాట. ఆత్మ హెచ్చరిక మనకు అర్థం అవ్వదు, ఆత్మ యొక్క హెచ్చరిక మనకు అర్థం అవ్వదు, మనసు చెప్పేవి వింటూ ఉంటాము. అంటే ఆత్మ యొక్క శక్తిని మనసు ప్రమేయంతో చేస్తున్నాము. ప్రతి క్షణము అజ్ఞానమే. జూమ్ లో ఉన్నంతసేపు జ్ఞానవంతుల్లాగా ప్రవర్తిస్తాము. బయటకు రాగానే దేహాన్ని చూడగానే అజ్ఞానం కలుగుతుంది, వేరు వేరు అన్న భావనలో ఉంటాం. భగవంతుడు మన భావన గ్రహిస్తాడు. శుద్ధత్వంలో ఉండాలి అంటే వాసనలు లేని హృదయంలోనే వాసుదేవుడు ఉంటాడు. మీరు అడగవచ్చు, మరి కోరికలు లేకపోతే ఎలాగండి అని. కానీ గుర్తుపెట్టుకోండి, కోరికలు తప్పు కాదు, కానీ
అవి అవసరాలకు పరిమితం అవ్వాలి. అవసరానికి మించి ఉంటే అవి అనర్థదాయకమే కలిగిస్తాయి, నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే కోరికలు అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఇలా సాధ్యము అంటే నిరంతరం నన్ను నేను శోధించుకోవాలి, సాధించుకోవాలి అని మీరు అడగొచ్చు. కోరికలని అదుపు చేయాలి అంటే కోరికలకు మూలమైన మనస్సుని కట్టడి చేయాలి. మనస్సును విత్‌డ్రాయల్ చేయాలి. మనస్సును స్వాధీనపరుచుకోవాలి. నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసులో ఉన్న అరిషడ్వర్గాల్ని తీసివేయలేం. ప్రకృతిలో అరిషడ్వర్గాలు ఉంటాయి. కానీ వాటిని ఎలా వాడుకోవాలో అంటే అరిషడ్వర్గాలు అవసరమే. ఒక 500 మందిని క్రమశిక్షణలో పెట్టాలి అంటే ఆచార్యుడు కోపాన్ని ప్రదర్శిస్తారు. పత్రి గారు కూడా అంతే కదా! కోపాన్ని ప్రదర్శించినప్పుడే మనం దూరంగా ఉంటాం. లేకపోతే అజ్ఞానంతో మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే మనం చేసే పనులు కూడా మూర్ఖంగా ఉంటాయి. అందుకే గురువు అప్పుడప్పుడు గద్దిస్తూ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఉత్తములకుండే కోపము క్షణకాలం మాత్రమే ఉంటుంది. మూర్ఖులకి అజ్ఞానంతో ఉండే వాళ్ళకి కోపం ఒక రోజంతా ఉంటుంది. మనల్ని దహిస్తుంది. తన కోపమే తనకు శత్రువు అంటారు కదా! కోపం వలన వివేకాన్ని కోల్పోతాము. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము. మరి మనస్సుని అదుపులో పెట్టుకోవాలి అంటే మనస్సు చెప్పినట్లు మీరు వినటం కాదు. మీరు చెప్పినట్టు మనసు వినాలి. బుద్ధుడు ఆనాపానసతి పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానము ఒక్కటే మార్గము. అది ఎలా సాధ్యం అంటే ఆ మార్గమే పత్రి గారు మనకు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస. మెల్లిమెల్లిగా మీ మనస్సు మీ అదుపులోకి వస్తుంది. ఎప్పుడైతే మనసు అదుపులోకి వచ్చిందో మనసుకు సంబంధించిన విషయాలను, గుణాల్ని అన్నీ కూడా మీ అదుపులో ఉంటాయి. ఉపమాన జ్ఞాన సందర్భ మామూలు యజ్ఞశాలలో కత్తితో పశువుని బలి ఇస్తామన్నమాట. భగవంతుడు పశువుని బలి ఇవ్వమని కోరలేదు. మన నోటి రుచి కోసము మనం తినటానికి ఆ జంతువును బలి ఇస్తున్నాము. నరకాన్ని కూడా పొందుతామన్నమాట. ఒక జీవిని చంపితే మనం చెట్ల ఆకుల్ని తీసుకుంటే మళ్ళీ చిగురిస్తాయి. కానీ జంతువు పీకకొస్తే మళ్ళీ మొలవదు కదా పీక. వర్ధమాన మహావీరుడు చెప్తాడు, జీవించు జీవించనివ్వు అంటే వాటిని సుఖపెట్టు, సంతోషపరచు అంటే మనం సుఖం పొందాలి అంటే ఎదటి వారికి ఏది ఇస్తే అదే మనం అనుభవిస్తాము. మనం సుఖ భ్రాంతితో పాపాలు తప్పులు చేస్తామన్నమాట. సుఖ భ్రాంతితో. కానీ ఆ నరకాన్ని అనుభవించేటప్పుడు జీవితము కడు దుర్భరంగా ఉంటుంది. అలాగే శరీరం అనే యజ్ఞశాలలో శ్వాస మీద ధ్యాస ధ్యానము అనే కత్తితో అజ్ఞానము అనే పశువును బలి ఇస్తే జ్ఞానం అనే అగ్ని ప్రజ్వరిల్లి మోక్షాన్ని పొందుతారు. జ్ఞానం అనే అగ్నిని పొందాలి అంటే మనం శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేయాలి. అజ్ఞానం అనే పశువు అంటే అజ్ఞానము అంటే చీకట్లో ఉంటాము, అంధకారంలో ఉంటాము. అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు, జ్ఞానాన్ని వెలుగుతో పోల్చారు. వెలుగు ప్రకాశం అన్నమాట. ఆత్మ ప్రకాశాన్ని పొందాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చెయ్యాలి. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. మేడం చాలా చక్కగా ఉంది మేడం. ఈ రోజు అంతా కూడా జ్ఞానము, ఇంత చక్కటి జ్ఞానాన్ని ప్రతిసారి కూడా మీ ద్వారా ఆ బుక్ ద్వారా అందిస్తున్న రాఘవరావు సార్ కూడా నా యొక్క కృతజ్ఞతలు. చాలా చక్కగా ఉంది మేడం. అంటే గురువు ఇచ్చిన కోరికలు భిక్ష మేడం. గురువు యొక్క జ్ఞానమే. మనం సీయంగా పొందట్లేదు జ్ఞానాన్ని. గురువు అవును మేడం. సాంగత్యంలో ఉండి, సజ్జనుల సాంగత్యంలో ఉండి ప్రతినిత్యము ఆత్మ జ్ఞానము, ధ్యాన యజ్ఞాలలో నిరంతరం పాల్గొంటూ ఉండాలి. అంటే ఒక్క రోజైనా సరే ధ్యాన యజ్ఞానికి వెళ్తూ ఉండాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని బలివ్వాలి. అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానాన్ని రూపుమాపుకోవాలి. కోరికల గురించి, గుణగణాల గురించి కూడా మనకు పురాణాల్లో నుంచి చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు మేడం. అంటే ఎలాంటి గుణాలు ఉండడం వల్ల ఎలాంటి కోరికలు వస్తాయని, అలానే ఆత్మతత్వం గురించి కూడా ఈరోజు బాగొచ్చింది మేడం. బాగుంది మేడం బుక్ ఓవరాల్ గా. చక్కగా అంటే కొటేషన్స్ గా ఉండి ప్రతిదీ కవర్ చేసింది మేడం. ధ్యానం, ఆనాపానసతి చెప్పారు. అలానే సార్ హిస్టరీ మేడం, సార్ బుక్ చాలా అసలు బాగుంది మేడం. కూడా నిరంతరం ఆ జ్ఞానాన్ని అందించాలి తపన. నేను పొందే ఆనందాన్ని అంటే తీర్థంకర గోత్ర బంధం నుంచి బయటపడాలి అంటే
కొంతమందిని సమాజానికి గురువులుగా అందివ్వాలి. గురువు యొక్క తపన. బ్రహ్మజ్ఞాని అంటే నిరంతరం తాతాలాడుతూ ఉంటాడు. కొంతమంది మాస్టర్స్ ని తయారు చేయాలి, సమాజానికి అందించాలి. లోక కళ్యాణకరమైన పనులు చేస్తేనే మన ఆత్మకు ఎదుగుదల. నిరంతరం జూమ్ లో సార్ చెప్పే మాటలు అవి విన్నప్పుడు ప్రశాంత చిత్తంతో పొద్దున్న 2:30 గంటలు ధ్యానం చేస్తాము. ఏ మాట చెప్పినా బ్రెయిన్ కి ఎక్కేస్తుంది అనమాట సార్ చెప్పే మాటలు.